నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు మన భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన రాజ్యం ఒకటుండేది. అదే హైదరాబాద్. మరి నిజాం పాలనలో ఉన్న ఆ రాజ్యం స్వేచ్ఛ పొంది మన భారతదేశంలో ఎలా కలిసిపోయింది? ఈరోజు మనం ఆ అద్భుతమైన చారిత్రక ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క ప్రశ్న వెనుక అమ్మో ఎన్నో పోరాటాలు, త్యాగాలు, రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయన్నమాట. సరే, ఆ కథలోని పొరలను ఒక్కొక్కటిగా విప్పుతూ అసలు ఏం జరిగిందో లోతుగా చూద్దాం. ఈరోజు మన చర్చలో అసలు నిజాం పాలనలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రజల్లో స్వేచ్ఛాకాంక్ష ఎలా మొదలైంది, ఆ ఉద్యమం ఒక సాయుధ పోరాటంగా ఎలా మారింది, చివరికి హైదరాబాద్ మన దేశంలో ఎలా విలీనమైంది, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ మనం పరిశీలిద్దాం. మన ప్రయాణం ఈ 5 ప్రధాన ఘట్టాల గుండా సాగుతుంది. ముందుగా నిజాం పాలన, తర్వాత ప్రజల చైతన్యం, రాజకీయ హక్కుల కోసం పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, చివరగా భారత యూనియన్లో విలీనం. సరే, మన కథలో మొదటి భాగం నిజాం పాలనలో హైదరాబాద్. అసలు ఆ రోజుల్లో ప్రజల జీవితాలు ఎలా ఉండేవి, ఏ పరిస్థితులు వాళ్ళని పోరాటం వైపు నడిపించాయో చూద్దామా? ఇప్పుడు మీరు చూస్తున్నది నిజాం సామ్రాజ్యం. అప్పట్లో మన భారతదేశంలోనే అతిపెద్ద సంస్థానమిది. రాజు నిజామైనా బ్రిటిష్ వాళ్ల పెత్తనం కూడా ఉండేది. ఇక ఈ రాజ్యంలో తెలుగు, మరాఠీ, కన్నడ ఇలా 3 భాషలు మాట్లాడే ప్రజలు కలిసి నివసించేవారు. నిజాం పాలనంతా ఫ్యూడల్ సిస్టమ్ మీదే నడిచేది. ఫ్యూడల్ సిస్టమ్ అంటే ఏంటంటే, జాగీర్దార్లు, దొరలు అని వంశపారంపర్యంగా వచ్చే భూస్వాములుంటారు కదా, వాళ్లే భూమినంతా కంట్రోల్ చేస్తూ ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసేవాళ్లు. నిజాంకి అండగా ఉండే ఈ దొరలే చాలాసార్లు ప్రజలను దోచుకోవడానికి కారణమయ్యారు. ఇక వెట్టి చాకిరీ, ఇది నిజంగా ఒక భయంకరమైన దోపిడీ వ్యవస్థ. దొరలేం చేసేవారంటే, రైతులు, ఇతర సేవాకులాల వాళ్లతో ఏ జీతం ఇవ్వకుండా బలవంతంగా పనులు చేయించుకునేవారు. ఇది గ్రామీణ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తికి, కోపానికి కారణమైంది. ఇక్కడ పాలకులు, ప్రజల మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉండేది తెలుసా? ప్రజల్లో ఎక్కువ మంది తెలుగు, మరాఠీ, కన్నడ మాట్లాడే హిందువులు, కానీ పాలించేవాళ్లేమో దక్కని ఉర్దూ మాట్లాడే ముస్లింలు. అంతేకాదు, ఉర్దూనే అధికార భాషగా చేశారు. పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే 90% కన్నా ఎక్కువ ముస్లింలకే ఇచ్చేవారు. దీంతో స్థానిక ప్రజల్లో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. ఈ చార్ట్ చూడండి. విద్యా విషయంలో హైదరాబాద్ ఎంత వెనకపడిపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. 1941లో ఇక్కడ అక్షరాస్యత రేటు కేవలం 9.3%. అదే సమయంలో ఇతర సంస్థానాలైన ట్రావెన్కోర్లో 47.7%, బరోడాలో 23% ఉండేది. ఎంత తేడా కదా! దీనికి కారణమేంటంటే, నిజాం ప్రభుత్వం తెలుగు మీడియం స్కూళ్లను గానీ, ప్రైవేట్ స్కూళ్లను గానీ అస్సలు ప్రోత్సహించలేదు. సరే, ఇన్ని అణిచివేతల మధ్య ప్రజలు ఊరుకున్నారా? లేదు. ఇక మన కథ రెండవ భాగానికి వద్దాం. ప్రజల చైతన్యం, మార్పు కోసం బీజాలు ఎలా పడ్డాయో, ప్రజలు ఎలా సంఘటితమయ్యారో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పుకు నాంది పలికింది ఒక గ్రంథాలయ ఉద్యమం. ఆశ్చర్యంగా ఉంది కదా! 1901లో స్థాపించిన శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం లాంటి లైబ్రరీలు ఉర్దూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక సైలెంట్ రెసిస్టెన్స్కు, తెలుగు సంస్కృతికి కేంద్రాలుగా మారాయన్నమాట. ఇదే చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా! పుస్తకాలు చదువుకునే ఒక లైబ్రరీని చూసి ఒక రాజు ఎందుకు భయపడాలి? ఎందుకంటే జ్ఞానం, మన భాష, మన సంస్కృతి మీద గౌరవం, ఇవే ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని కూడా సవాలు చెయ్యగలవు. అదే అక్కడ జరిగింది. ఈ ఉద్యమం ఎలా పెరిగిందో చూడండి. 1901లో ఒక గ్రంథాలయ ఉద్యమంగా మొదలైంది. తర్వాత 1924లో మాడపాటి హనుమంతరావు గారు ఆంధ్రజన సంఘం ఏర్పాటు చేసి స్కూళ్ళు, లైబ్రరీలు పెట్టారు. చివరికి 1930 నాటికి ఇవన్నీ కలిసి ఆంధ్ర మహాసభగా మారి ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగింది. ఆంధ్ర మహాసభ డిమాండ్లు కేవలం భాష, చదువుకే పరిమితం కాలేదు. వాళ్ళింకా ముందుకు వెళ్లారు. ప్రాథమిక విద్య అందరికీ తప్పనిసరి చెయ్యాలి,
తెలుగులోనే చదువులు చెప్పాలి, జాగీర్లలో మా హక్కులు కాపాడాలి, స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, అంటరానితనాన్ని రూపుమాపాలి, ఇలా సామాజిక రాజకీయ మార్పులను కూడా గట్టిగా డిమాండ్ చేశారు. ఇక్కడు నుంచి పోరాటం మరో మలుపు తీసుకుంది. ఇప్పుడు మనం 3వ దశలోకి అడుగుపెడుతున్నాం. అదే రాజకీయ హక్కుల కోసం డిమాండ్, ప్రజాస్వామ్యం కావాలనే పిలుపు. ఇక్కడ పోరాటం సాంస్కృతిక సామాజిక సమస్యల నుండి నేరుగా రాజకీయ సంస్కరణల వైపు మళ్ళింది. వందే మాతరం ఈ పదం వింటేనే మనకు రోమాలు నెక్కబడుచుకుంటాయి కదా. 1938లో నిజాం ప్రభుత్వం ఈ జాతీయ గీతాన్ని బ్యాన్ చేసింది. కాని విద్యార్థులు భయపడలేదు, నిరసనగా అదే పాట పాడారు. దీంతో ఈ వందేమాతరం ఉద్యమం ప్రతిఘటనకు ఒక పవర్ఫుల్ సింబల్గా మారిపోయింది. అదే సమయంలో స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడింది. వీళ్ల లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలకు ప్రాథమిక హక్కులు కావాలి, చట్టాలు నిజాం ఇష్టప్రకారం కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు చెయ్యాలి. అన్నింటికంటే ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చెయ్యాలి అని పోరాడారు. ఇప్పుడు మనం ఉద్యమంలోని అత్యంత కీలకమైన తీవ్రమైన దశకు వచ్చాం. 4వ భాగం, తెలంగాణ సాయుధ పోరాటం. ప్రజలు ఆయుధాలు ఎందుకు పట్టాల్సొచ్చింది, ఆ పరిస్థితి ఎందుకు తలెత్తిందో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు వినండి. ఇవి కమలమ్మ అనే ఒక వెట్టి కార్మికురాలివి. ఆ దొరల ఇళ్లల్లో కష్టం భరించలేక పోరాటంలోకి వచ్చాం అని ఆమె చెప్పిన మాటలు ఆనాటి బాధను, ఆ సాయుధ తిరుగుబాటు వెనుక ఉన్న ఆవేదనను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఈ తిరుగుబాటుకు నిప్పురాజేసిందేంటి? ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1, ఆంధ్ర మహాసభ నాయకత్వం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళింది. 2, వాళ్లు వెట్టి చాకిరీ, భూ సమస్యల మీద రైతుల పక్షాన నిలబడ్డారు. ఇక 3వది చాలా ముఖ్యమైనది. జులై 1946లో విస్నూర్ దొర దొడ్డి కొమరయ్య అనే ఒక రైతు నాయకుణ్ణి చంపేశాడు. బస్ ఆ సంఘటనే అప్పటిదాకా ఉన్న కోపాన్ని ఒక్కసారిగా ప్రజ్వలించేలా చేసింది. సాయుధ పోరాటం మొదలైంది. ఈ పోరాటంలో గొప్ప విషయం ఏంటంటే ఇందులో కేవలం మగవాళ్లే కాదు, మహిళలు కూడా చాలా ధైర్యంగా పాల్గొన్నారు. వాళ్లు కూడా ఆయుధాలు పట్టుకుని తమ స్వేచ్ఛ కోసం, గౌరవం కోసం పోరాడారు. ఇలా సాయుధ దళాలుగా ఏర్పడి దొరలకు, నిజాం సైన్యానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మరి నిజాం ఊరుకున్నాడా? లేదు. అతను రజాకార్లను రంగంలోకి దించాడు. వీళ్ళు ఇత్తిహాదుల్ ముస్లిమీన్ పార్టీకి చెందిన ఒక ప్రైవేట్ సైన్యమన్నమాట. వీళ్ల పనే ఒక్కటే, నిజాంకి మద్దతివ్వడం, భారతదేశంలో విలీనం కావాలని కోరుకునే వాళ్లని, రైతులను భయపెట్టడం, వాళ్లపై విపరీతమైన హింసకు పాల్పడటం. సరే, ఇన్ని సంఘర్షణల తరువాత కథ చివరి అంకానికి చేరుకుంది. 5వ భాగం, భారత యూనియన్లో విలీనం. ఈ కథ ఎలా ముగిసింది? హైదరాబాద్ మన దేశంలో ఎలా భాగమైందో చూద్దాం. 1947లో మన దేశానికి స్వాతంత్ర్యమొచ్చింది. కాని హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. తను స్వతంత్రంగానే ఉంటానని ప్రకటించాడు. ప్రజలేమో భారతదేశంలో కలవాలని కోరుకుంటున్నారు. నిజామేమో తన రాజ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాడు. దీంతో ఒక పెద్ద ప్రతిష్టంభమేర్పడింది. దీని ఫలితమే ఆపరేషన్ పోలో. దీన్నే హైదరాబాద్ పోలీస్ యాక్షన్ అని కూడా అంటారు. ఇది కేవలం 5 రోజుల్లో ముగిసిన ఒక సైనిక చర్య. సెప్టెంబర్ 13, 1948న భారత సైన్యం 5 వైపుల నుండి హైదరాబాద్లోకి ప్రవేశించింది. వాళ్ల ధాటికి నిజాం సైన్యం, రజాకార్లు నిలవలేకపోయారు. చివరికి సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోక తప్పలేదు. ఈ చిత్రంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, సర్దార్ వల్లభాయ్ పటేల్తో ఉన్నారు. ఇది ఒక చారిత్రక ఘట్టానికి ముగింపు. హైదరాబాద్ సంస్థానం అధికారికంగా భారత యూనియన్లో విలీనమైన క్షణం ఇది. ఇలా ఒక యుగం ముగిసింది. 1948లో హైదరాబాద్ విలీనమైంది. తర్వాత 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో నిజాం పాలన అధికారికంగా అంతమైంది. అయితే ఆయన్ని రాజ్ ప్రముఖ్గా నియమించారు. 1952లో మొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు గారు మన మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి 1956లో ఆ రాజ్ ప్రముఖ్ పదవిని కూడా రద్దు చేయడంతో నిజాం అధికారానికి సంబంధించిన చివరి ఆనవాళ్లు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. వావ్!
ఎంత పెద్ద కథ కదా. సరే, ఇంతటి చారిత్రక ప్రయాణం తర్వాత మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాం పాలన ఫ్యూడల్, అప్రజాస్వామికంగా ఉండేది. దానికి ప్రతిఘటన ఒక లైబ్రరీ ఉద్యమంతో మొదలై రాజకీయ పోరాటంగా మారింది. విపరీతమైన దోపిడీ వల్ల తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. నిజాం విలీనానికి ఒప్పుకోకపోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలోతో రంగంలోకి దిగింది. చివరికి 1948 సెప్టెంబర్లో హైదరాబాద్ మన భారతదేశంలో భాగమైంది. ఈ కథ విన్న తర్వాత మనలో కొన్ని ప్రశ్నలు మెదలాలి. నిజాం పాలనలో అప్రజాస్వామికం అనిపించే అంశాలు ఏవి? అసలు హైదరాబాదులో అక్షరాస్యత ఎందుకంత తక్కువగా ఉండేది? చదువు కోసం ఆంధ్ర మహాసభ ఎలాంటి పనులు చేసింది? వీటి గురించి ఆలోచించండి. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ డిమాండ్లు ఏంటి? నిజాం పాలన అంతం కావడానికి తెలంగాణ సాయుధ పోరాటం నిజంగా సహాయపడిందా? ఒకవేళ సహాయపడితే ఎలా? ఈ ప్రశ్నలు ఈ చరిత్రను మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. చూశారు కదా, హైదరాబాద్ విలీనం అనేది కేవలం ఒక రాజ్యం అంతం కావడం కాదు, అది ఒక కొత్త ప్రజాస్వామ్య శకానికి నాంది. ఒక ప్రాంతం ప్రజల ఆకాంక్షలు, చరిత్రను ఎలా మలుపు తిప్పగలవో చెప్పడానికి ఇది ఒక శక్తివంతమైన ఉదాహరణ. ఈ అద్భుతమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.